అందరికీ కూడా శుభాశీస్సులండి. మనం ప్రతి రాశి గురించి కూడా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ యొక్క భాద్రపద మాసం సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? అలాగే ఈ రాశి వారికి మకర రాశి వాళ్ళకి గ్రహస్థితులన్నీ కూడా అనుకూలంగా లేనందువల్ల ప్రతి విషయంలో కష్టంగా ఉంది. కటకటమని ఉంది. ప్రతి ఒక్కరితోనూ మనస్పర్ధలు, మాట పట్టింపులు, ఉన్న పలానా కోపతాపాలు, ఆవేశాలకు పోవడం, ఇవన్నీ కూడా అధికంగా జరిగే అవకాశం ఉంది. అలాగే వీళ్ళకు శత్రువులు కూడా అధికంగా అయ్యే అవకాశం కూడా ఉంది. అది కుటుంబంలోనే వాళ్ళు కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, చేసే పనులందు కావచ్చు, చేసే వ్యాపారాల్లో కావచ్చు, ఉన్న ఫలానా కోపతాపాలకు గురి అవకాశం అధికంగా ఉంది. అలాగే వీళ్ళకు నరదృష్టి కూడా అధికంగా ఉండే అవకాశం కలిగే అవకాశమే ఉంది. వీటితో పాటు వీళ్ళు ఏ పనైనా సరే చేసేటప్పుడు ముందుగా దైవారాధన చేసుకొని ప్రారంభం చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఆటంకాలు కలగకుండా, ఎటువంటి నష్టాలు జరగకుండా కొంతలో కొంతన్నా ప్రతి విషయాల్లో కూడా వీళ్ళు కొంత ప్రశాంతంగా సాగడానికి కోసమై ఇలా చేయడం అనేది తప్పకుండా చేయాలి. అదేమిటి అంటే ప్రతిరోజు నిత్యం దేవాలయాలకు వెళ్ళడం, లేదంటే ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం, లేదంటే ఆంజనేయ స్వామికి సింధూరం పట్టించడం కానీ, లేదంటే తమలపాకులతోటి 108 తమలపాకులతోటి ఆయనకు అష్టోత్తరం పఠించడం కానీ ఆంజనేయ స్వామికి. అలాగే ఈ గ్రహ బాధలన్నీ కూడా వైదొలిగిపోతాయి. అలాగే శత్రు వినాశనం జరుగుతుంది. అలాగే శత్రువుల బెడద ఉండదు. చక్కగా మనకు కొంతలో కొంతన్నా కూడా ఊరట కలుగుతుంది. అలాగే వీళ్ళు ఎటువంటి పనులు చేయాలి, చేయకూడదు అనే విషయానికి వచ్చేటప్పటికి వీలైనంత వరకు ఇంపార్టెంట్ పనులు ఏవైనా సరే చెయ్యొద్దు. ఇల్లు కొనాలనుకున్న వాళ్ళు ఇప్పుడు కొనద్దు. తర్వాత కావాలంటే తర్వాత మాసంలో తీసుకోవచ్చు. కలిసి రానప్పుడు మనం ఏది చేసినా కూడా దానివల్ల జీవితాంతం నష్టాలకు గురి అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇల్లు కొన్నా దాంట్లో మనకు కలిసి రాకపోవడం, మళ్ళీ కొన్నేళ్ల తర్వాత మళ్ళీ దాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే కాలం కలిసి రానప్పుడు ఇటువంటి పనులు చేయకూడదు. ఇదే కాకుండా ఏదైనా సరే ఒక నూతన వ్యాపారాలు ప్రారంభం చేయాలంటే కొత్తగా ప్రారంభం చేసే వాళ్ళకి ఈ మాసంలో చెయ్యొద్దు. తర్వాత మాసంలో చేసుకోండి, కలిసి వస్తుంది. ప్రస్తుతం అయితే ఈ భాద్రపద మాసంలో నూతన వ్యాపారాలు, చిరు వ్యాపారాలు కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద వ్యాపారాలు, అసలు పెద్ద పెద్ద వ్యాపారాలు అస్సలు చేయకూడదు. అలాగే ఇవే కాకుండా ఎవరైనా సరే ట్రావెల్స్ బిజినెస్ చేసేవాళ్ళు, ట్రావెల్స్ బిజినెస్ అంటే ఏదైనా మనం కారు కొనడమో, బస్సు కొనడమో, లేకపోతే బైక్ కొనడమో, లేదా ఇతరత్ర ఏదైనా సరే వాహనాలు కొని మనం బిజినెస్ చేస్తాము, ట్రావెల్స్ బిజినెస్ చేద్దాము అనుకునే వాళ్ళు మాత్రం ఈ మాసంలో కొనవద్దు. అలాగే ఎటువంటి బిజినెస్ను ప్రారంభం చేయొద్దు. ట్రావెల్స్ బిజినెస్ లాంటివి భారీగా నష్టపోయే అవకాశం ఉంది. అంటే వాటి వల్ల దీర్ఘకాలికంగా నష్టపోయే అవకాశం ఉంది. మనకు ప్రాణ నష్టాలు అధికంగా జరిగే అవకాశము ఉన్నాయి. ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంది. మనుషులు ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంది. అలాగే వాహనాలు కూడా బాగా డ్యామేజ్ అవ్వడం, రిపేర్లు జరిగే అవకాశము ఉంది. దానివల్ల ధన నష్టమే. ప్రాణ నష్టము, ధన నష్టము, మాన నష్టము అన్నీ కూడాను వాటి వల్ల. అందుకనేసి నూతన వాహనాలు, ట్రావెల్స్ బిజినెస్ లాంటివి చెయ్యవద్దు. అలాగే ఇవి కాకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఈ మాసం కొత్తగా ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళు ప్రారంభం చేయొద్దు. తర్వాత ప్రారంభం చేసుకోండి, బాగుంటుంది. వీటితో పాటు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఈ మాసంలో ప్రయత్నం చేయకపోవడం మంచిది. తర్వాత చేసుకోండి. అలాగే కలిసి వస్తుంది కూడా. ఈ మాసంలో ఒకవేళ చేశాము మాకు అయ్యింది అని అనుకుంటే పొరపాటే. అయితే ఇది కూడా వాళ్లకు జన్మ నక్షత్రాలై, అంటే పూర్వాషాఢ నక్షత్రం, మూలా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం అయ్యి నిజంగానే వాళ్ళ జన్మ రాశి మకర రాశి ఉంటే మాత్రం, మనం ఇప్పుడు మకర రాశి గురించి చెప్పుకుంటున్నాం.
అందులో మకర రాశిలో ఇక్కడ మనకు ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చేసి రెండో పాదము, మూడో పాదము, నాలుగో పాదము. అలాగే మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం ఇవి మకర రాశి. వీళ్ళు ఈ యొక్క రాశి వాళ్ళు జన్మ రాశి అయి ఉన్నట్టయితే జాగ్రత్త ఉండడం చాలా మంచిది. సంతాన విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కావచ్చు, అధికంగా నష్టాలే కలిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి దానికి తోడుగా వీళ్ళకి మనము గాయంతో బాధపడుతుంటే దాన్ని కాస్త మళ్ళీ మనము గెలకడం అన్నట్టుగా ఏమవుతుందంటే ఈ గ్రహణ ప్రభావం అనేది రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది వీళ్ళకు తీవ్రమైనటువంటి నష్టాలను కలిగించబోతుంది. అందువల్ల మనము దాని నుంచి బయటపడడానికి మనము దైవారాధన చేయడం కానీ, లేదంటే దాన ధర్మాలు చేయడం కానీ ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. అలాగే ఈ రాశి వారికి ఈ యొక్క పౌర్ణమి రోజు 7వ తారీఖు భాద్రపద మాసం సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం రాత్రి, సూర్యోదయం అయితే సోమవారం. అయితే ఈ రాశి వాళ్ళందరూ కూడా ఈ చంద్రగ్రహణాన్ని వీక్షించకూడదు, ఎవరు కూడా చూడరాదు. మకర రాశి వారైతే మాత్రం తప్పకుండా చూడకూడదు. అందులోనూ గర్భవతిగా ఉన్నటువంటి వాళ్ళు అసలు చూడకూడదు. అలాగే ఈ రాశి వాళ్ళు సూర్యోదయానికి ముందే ఏదైనా సరే టిఫిన్ లాంటివి కానీ తినేసి, ఆడవాళ్ళు గర్భవతిగా ఉన్నటువంటి వాళ్ళు 8 కల్లా వాళ్ళు పనుకుని నిద్రపోయి ప్రశాంతంగా సూర్యోదయానికి ముందే లేచి వాళ్ళు కాస్త స్నానం చేసుకునే ముందు పచ్చి పాలతోటి స్నానం చేసుకొని కాంచకూడదు. ఒక పచ్చి పాలు 1/2 లీటర్లు కానీ 1/2 లీటర్ కానీ వాటితో స్నానం చేసుకొని ఆ తర్వాత చల్లనీళ్ళైనా వేడి నీళ్ళతోనైనా స్నానం చేస్తే ముందు ఆ గ్రహణం నెగటివ్ అనేది వైదొలిగిపోతుంది చక్కగా. ఇదే కాకుండా ఈ యొక్క మకర రాశి వాళ్ళు తప్పకుండా మన ఇంటి ముందు ఒక అరిటాకు పరిచి సాయంత్రం అందులో పుట్టమన్ను, మామూలు మన్ను 2 కలిపి వేసి దానిపైన నవధాన్యాలు చల్లి గరిక కానీ దర్భ కానీ వేసి ఆ రాత్రి అంతా కూడా ఉంచి పొద్దున సూర్యోదయం అయినాక సోమవారం ఆ ఆకుని తీసుకుపోయి చెరువులో నీళ్ళల్లో కలిపేసినట్టు అయితే వాళ్ళ ఇంటికి ఆ గ్రహణ దోష ప్రభావం ఏమీ వర్తించదు, ఎటువంటి నష్టాలు కలగవు. ఇవన్నిటి నుంచి కూడా మనము తప్పించుకు తిరుగువాడు దండిడు సొమ్మి అన్నట్టుగా మనం ప్రతి విషయాల్లో మనం బాగుపడడం కోసమే మనం ఏది చేసినా మనం బాగుండాలి, బాగుపడాలి, నష్టపోకూడదు. అలాగే ఇంకా కూడా చెప్పాలంటే సర్వశత్రు వినాశనం జరగాలన్నా, అలాగే ప్రజా ఆకర్షణ కలగాలన్నా, మనకు శత్రువులు కూడా మిత్రులు కావాలన్నా, ఇంటి కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, దాయాదులు కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అలాగే ప్రతి విషయాల్లో ప్రతి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఈ మంత్రాన్ని పఠించవచ్చు. ఆ రాత్రి అంతా కూడా ఈ మంత్రాన్ని వీలైనంత వరకు పఠించవచ్చు. ఓం హ్రీం అంగభైరవాయ దేవదత్త కోపోపశమనం కురు కురు స్వాహ. అంటే ఎటువంటి వాళ్ళైనా సరే మన మీద కోపంతో ఉన్నవాళ్ళు కావచ్చు, మనం చేయరాని పనికి కానీ చేసిన పనికి కానీ మనం చేసిన తప్పిదాలకు కానీ ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎటువంటి కోపంతో ఉన్నవాళ్ళైనా కూడా కోపోప ఉపశమనం అంటే కోపం పోయి ప్రేమించడం అన్నమాట. అలా మనల్ని అందరూ ప్రేమించే విధంగా మనం చేసుకోవడమే మన పని. మనకు తల్లిదండ్రులు అనుకుందాం, మనం వాళ్ళని ఇంకా కోపం వాళ్ళని వచ్చేలా చేసుకున్నాం అనుకోండి, మనకి ఏ పని జరగదు. అలాగే తల్లిదండ్రులకి మన పైన ప్రేమ కలిగేలా చేసుకున్నామంటే ప్రతి పని కూడా అవుతుంది, పిల్లలకి ప్రతి పని కూడా నెరవేరుతుంది. అట్లాగే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అంతే. మన పని మనం నెరవేర్చుకోవాలి అంటే ఎదుటి వాళ్ళని సంతృప్తిపరచాలి, అంటే ప్రసన్నం చేసుకోవాలి. కోపంతో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ కోపాన్ని చల్లార్చాలి. ఇదే ఈ రాశి వాళ్ళకి ఈ మాసంలో ఎంతో కొంత ఉపయోగపడుతుంది. శ్రీరామ రక్ష అన్నట్టుగా ఉంటుంది. వీళ్లకు అన్ని విషయాలలో కూడా కలిసి వచ్చే
అవకాశమే అధికంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల, ఈ మంత్రం పఠించడం వల్ల కూడా అన్ని విధాలా కలిసి కలిసి వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.